హలో, వెల్కమ్ టు చౌహాన్ మామ్ వ్లాగ్స్. ఇప్పుడు చామదుంపలు ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఆల్రెడీ నేను దుంపల్ని ఉడకబెట్టి ఉంచాను, అవి పీల్ చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇంగ్రీడియంట్స్ శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ కలిపి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లోకి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని దోరగా ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చామదుంపల్ని, ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఫ్రై అయిందా లేదా అంటే. మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఫ్రైలో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అందులో వేసుకొని ఫ్రై చేసుకొని చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇది ఫ్రై అయిపోయినాయి, సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే అవి మాడిపోతూ ఉంటాయి. అందుకు సిమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకొని ఉండాలి. చూసారా, దగ్గర పడింది, ఫ్రై కూడా అయిపోతుంది. ఇది తీసేసి ఆయిల్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇవి వేరే బౌల్లోకి ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసాం కదా. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ ఇందులోకి కొంచెం ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేయాలి, ఒక 2. తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఇది అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ బరగ్గా చేసుకొని పెట్టుకున్న ఫైన్ పౌడర్ ఉంది కదా, అది 3 టేబుల్ స్పూన్ అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులో వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది, వేగింది కదా, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ చామదుంపల ఫ్రై రెడీ. చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్ బాక్స్లోని. చాలా యమ్మీగా ఉంటుంది.
డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.